ఇంద్రజ, జైశ్వర్, సోనాలి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విప్లవ వీరుడు. రీసెంట్ గా ఈ సినిమా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎస్ నాగరాజరావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ ఇచ్చారు. స్వాతంత్ర కాలం నాటి ఈ కథలో ఓ సామాన్యుడు విప్లవ వీరుడిగా ఎలా మారాడనే వైనాన్ని చూపిస్తున్నామని, ఇదొక వీరోచిత గాథ అని దర్శకుడు తెలిపారు. విప్లవాన్ని కూడా చాలా న్యాచురల్గా చూపించాలని, అంటే వీళ్ళ ఒక అభిప్రాయం ఏంటంటే ఈ కథ వెనక ఉన్నది కేవలం రాజులు లేదా రాణులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ఎలా ఎదుర్కొన్నారు బ్రిటిష్ వాళ్ళని, అంటే వాళ్ళలో కూడా విప్లవాత్మిక ఇది సంఘటనలు ఎలా జరిగాయి, వీటి రెండుటిని కలిపి ఒక కలయికగా ఈ మూవీ తీసుకురావాలన్నది వీళ్ళ అభిప్రాయం. సో నన్ను ఫస్ట్ సంప్రదించింది అయితే మాథ్యూ గారు. ఆయన డిఓపిగా దాదాపు ఒక 100 మూవీస్ చేసిన వ్యక్తి అండి, అండ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ కూడా ఆయన. అలా ఆ మూవీలో డిఓపి ఆయనే చేసింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మా డైరెక్టర్ నాగరాజ్ గారు, ఆయన కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. మన కోటి రామకృష్ణ గారితో, కేవీ రావు గారితో, వీళ్ళతో అంతా కో డైరెక్టర్గా చాలా మూవీస్ వర్క్ చేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు డెబ్యూగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఐ కంగ్రాచులేట్ నాగరాజ్ గారు అండ్ మాథ్యూ గారు ఆల్సో ఫర్ గ్రేట్ సక్సెస్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు. నేను ఎందుకైతే ఈ మూవీలో నేను ఎందుకు యాక్ట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ నాకు ఈ స్టోరీ అంటే నా క్యారెక్టర్ స్టోరీ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. దానికోసమే నేను ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నా. ఇంకేం చెప్పాలా, సారీ. థ్యాంక్స్. Opportunity for me to come to this historic periodic movie. I feel so pleasured to be in this stage because of the director, the DOP, the technical director. They've given me this wonderful opportunity to stand in front of you guys to showcase my talent. I am very nervous because it's my first movie. I'm very nervous, but I wholeheartedly say that I'm very thankful for giving this opportunity to each and everyone, and I've been watching her and she's a very great actress, and I hope one day. దీని ప్లాన్ కూడా చేశాం. ఇక్కడగా 2 షెడ్యూల్ మన ఏపీలో, మైసూరు, శ్రీరంగపట్నము, బెంగళూరు, ఆడొక 3 షెడ్యూల్ ప్లాన్ చేశాం. మ్యాక్సిమం 40 డేస్లో పూర్తి చేయాలని నేనైతే డైరెక్టర్ చెప్పాను. సజ్జను చేస్తామన్నాడు. ఇక మీరు ఇప్పుడు మనకు మామూలుగా మీడియా అంటేనే ఇప్పుడు మనకు చెప్పాల్సిన పనిలే. సోషల్ మీడియా వచ్చినప్పటికీ మ్యాక్సిమం ప్రజలకు వెళ్ళిపోతుంది. ఏ కార్యక్రమం చేశానో దయచేసి మీరందరూ కూడా మన సినిమాని ఆదరిస్తారు. తండం వచ్చింది ఇక్కడ. ನಮ್ಮ ಹಿಂದೂಯಿಸಂలో ఎవరెవరు ಹೋರಾಟ చేశారు వాళ్ళు ಒಂದು ತಂಡము ప్లాన్ చేసి, అక్కడ ಒಂದು ಮಹಾರಾಜರು వస్తారు, మహారాణి వస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుಕೊಂಡು వాళ్ళు ಏನೇನು ಪ್ಲಾನ್ చేసి ఇక్కడ ಬ್ರಿಟಿಷ್ಗೆ ಇಲ್ಲಿಂದ ಇಂಡಿಯಾಯಿಂದ ಹೊರಗಡೆ ಅಂದರೆ ಇಂಡಿಯಾ ಬಿಟ್ಟು ಹೋಗೋಕೆ ಏನು ಪ್ಲಾನ್ చేస్తారు